మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుపతిలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా తిరుపతిలో ఫ్లైఓవర్లు కంప్లీట్గా మూసివేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. 10 గంటల ప్రాంతం నుంచే ఈ గరుడావారధి ఫ్లైఓవర్ కంప్లీట్గా వాహనాలను నిషేధిస్తూ ఎస్పీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి అటు 4 వైపులు ఉన్నటువంటి పూర్తిగా రోడ్స్ అన్నీ కూడా క్లోజ్ చేశారు. మనం చూడవచ్చు ఏదైతే గరుడావారధి వెళ్ళేటువంటి మార్గము వచ్చేటువంటి మార్గం కంప్లీట్గా బారికేట్లు క్లోజ్ చేస్తున్నారు. ఆ ప్రాంతాలంతా కూడా పోలీసులు ఉంచి వాహనాల్ని ఆ ఫ్లైఓవర్ పైకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే అధిక వేగంతో వాహనాలు నడిపేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బైక్ రేసింగ్లు కూడా జరిగే అవకాశం ఉండడంతోనే ఇటువంటి చర్యలకి పోలీసులు పూనుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే పలువురు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కూడా పట్టుబడినటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు కొన్ని ప్రధాన కూడళ్లలో ఇటువంటి పికెటింగ్లు ఏర్పాటు చేశారు. బ్రీత్ అనలైజర్తో చెక్ చేస్తున్నటువంటి సందర్భంగా పెద్ద ఎత్తున ఈ ఒక్క డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అయితే పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నూతన సంవత్సరంలోకి అడుగు పడుతున్నటువంటి సందర్భంగా పలువురు యువత కేక్ కట్ చేసుకొని వాళ్ళ ప్రాంతాల్లోనే ఎటువంటి ఇబ్బంది కలగకుండా న్యూసెన్స్ చేయకుండా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని చెప్పి కూడా పోలీసులు సూచించినటువంటి నేపథ్యంలోనే అటు ఆ ఒక నిబంధనలను అతిక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. దాంతోపాటు కూడా ఏదైతే ఈవెంట్లు జరిగేటువంటి ప్రాంతంలో అటు డీజేలు కావచ్చు, లేదంటే అశ్లీల నృత్యాలు కావచ్చు, లేదంటే అక్కడ మద్యపానము పూర్తిగా కూడా కంప్లీట్గా ఏదైనా మత్తు పానీయాలు సేవిస్తే ఖచ్చితంగా ఆ ఈవెంట్ మేనేజ్మెంట్తో పాటు అక్కడ నిర్వాహకులపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. దాంతోపాటు కూడా ఎక్కడైతే బైక్ రేసింగ్లు కావచ్చు, లేదంటే కార్ రేసింగ్లు జరిగే అవకాశం ఉండడంతో ఆ రకమైనటువంటి పికెటింగ్లు కూడా ఏర్పాటు చేసినటువంటి ప్రస్తుతం మనము కపిల్ తీర్థం మార్గం వద్ద ఉన్నాము. అంటే శ్రీవారి భక్తులు సైతం ఇటువైపుగా వెళ్తూ వస్తూ ఉంటారు. రాకపోకలు సాగించేటువంటి ప్రధానమైనటువంటి మార్గం కావడంతోనే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇవాళే కాకుండా జనవరి 1తో పాటు అటు సంక్రాంతి వరకు కూడా పోలీసు కొన్ని ఆంక్షలు అయితే విధించి ఉన్నారు. సో ఆ రకమైనటువంటి నిబంధనలు ఖచ్చితంగా లోకల్గా ఉన్నటువంటి వారే కాకుండా ఇక్కడ తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులు కూడా పాటించాలని చెప్పి కూడా చెప్తున్నారు. దాంతో భాగంగానే కొన్ని ఆంక్షలు అయితే విధించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ట్రాఫిక్కి ఎటువంటి అంతరాయం కలగకుండా అదే రకంగానే ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల్ని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఉండడానికి ఇవాళ రాత్రంతా కూడా పోలీసులు గస్తీ ఏర్పాటైతే చేసి ఉన్నారు. ఎస్పీ కూడా ఇప్పటికే పలు ప్రాంతాల్లో తిరుగుతూ సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అధికంగా నమోదవుతున్నటువంటి నేపథ్యంలోనే బండులు మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అయితే ఆ ఒక్క పట్టుబడినటువంటి వ్యక్తులు కొంత అక్కడ హంగామా చేయడంతో వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి ప్రస్తుతం ఇంటికైతే పంపిస్తున్నారు. అయితే పోలీసులు చెప్తున్న విధంగా వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఆ ఒక్క కేసు బుక్ చేసి వాళ్ళ దగ్గర ఫైన్ కట్టి మళ్ళీ పంపిస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ అయితే తిరుపతిలో కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు పోలీసులు గట్టి చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటివరకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక్క రోడ్డు ప్రమాదం కూడా గురి కాకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా తిరుపతి జిల్లా ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా అందరూ కూడా సంతోషంగా తర్వాత సురక్షితంగా నూతన సంవత్సరాన్ని వెల్కమ్ చెప్పాలి తప్ప ఎటువంటి ప్రమాదాలకు గురి కాకూడదనే ఒక ప్రముఖ ఉద్దేశంతో అన్ని చోట్ల కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, ఓవర్ స్పీడ్ అండ్ ర్యాష్ డ్రైవింగ్ చేయకోకుండా వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతోంది. ఇదంతా కూడా ప్రజలందరూ కూడా సహకరించి వారి ఇళ్లలో లేదా ఒక సమూహాలుగా వాళ్ళ నూతన సంవత్సర పండుగ జరుపుకోవచ్చు తప్ప ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా డీజేలు పెట్టడము లేదా శృంగార పాటలు పెట్టడము ఇలాంటివి ఎటువంటివి కూడా అనుమతించబడవు. తదనుగుణంగానే ఈరోజు తిరుపతి జిల్లా అన్ని జిల్లాలో మొత్తం జిల్లా వ్యాప్తంగా వెహికల్ చెకింగ్స్ పెడుతూ అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. మొత్తం పోలీస్ సిబ్బంది అందరినీ కూడా
ఈ పని మీద పెట్టడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్ లో మినిమం 3 వెహికల్ చెకింగ్ పాయింట్స్ విత్ డ్రంక్ అండ్ డ్రైవ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిన అందరికీ కూడా రేపు కౌన్సిలింగ్ చేయడం కూడా జరుగుతుంది. వీరిపై అందరిపై కూడా ఖచ్చితంగా వెహికల్ సీజ్ చేస్తాం, కోర్టు హ్యాండ్ ఓవర్ చేస్తాం అండ్ వీళ్ళందరికీ కూడా తల్లిదండ్రులతో పాటు కౌన్సిలింగ్ పెడతాం.